శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి సంబంధించి సప్తమంలో గురుగ్రహ సంచారం చేసినంత కాలం బాగానే ఉంటుంది. అది కూడా ఉద్యోగస్తులకి, విద్యార్థులకి. ఎప్పుడైతే సప్తమంలో ఉన్నటువంటి ఆ యొక్క గురుగ్రహం అనేటువంటిది సింహరాశిలోకి సంచారం చేసిన తర్వాతకి అప్పటి వరకు కూడా బాగోదు. అంటే మధ్యలో కర్కాటకంలో సంచారం చేస్తుంది. ఫిబ్రవరి తర్వాతి ప్రాంతం నుండి ప్రారంభించి మనకి ఆల్మోస్ట్ ఆగస్టు ప్రాంతం వరకు కూడా కర్కాటకం నుంచి సింహంలోకి వచ్చేసరికి సమయం పడుతుంది. మళ్ళీ సింహరాశిలోకి సంచారం చేసి మరొక 2 నెలలు 3 నెలల పాటు అక్కడే సంచారం చేస్తూ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా సంచారం చేస్తుంది. అప్పటి వరకు కూడా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, గృహిణులకి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రాంతాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. అన్నిటికంటే మించి ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇక్కడ తృతీయంలో రాహువు, చతుర్థంలో శని మారట్ల అలాగా పట్టేసుకున్నారు. ఎందుకంటే రాహువు కానీ శని కానీ చాలా లేట్ మూవింగ్ ప్లానెట్స్, చాలా లేట్గా, చాలా ఆలస్యంగా. ఒక రకంగా చెప్పాలంటే గురువు వీళ్ళతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. కానీ ఇక్కడ చూస్తే మహర్దశ కాలంలో ఉన్న రాసులన్నీ కూడా లేట్గానే మూవ్ అవుతాయి. రాహువు కానీ, శని కానీ, అలాగే గురువు కానీ, శుక్రుడు కూడా ఆల్మోస్ట్ కాస్త ఆలస్యంగానే మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంత ఫాస్ట్గా ఉండదు. అయితే ఎప్పుడైతే శుక్రుడు వీరి యొక్క లగ్నంలో సంచారం చేస్తారో బాగుంటుంది. 12వ స్థానంలో ఉన్నంత వరకు కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి వరకు బాగుండదు. ఫిబ్రవరి తర్వాత నుంచి ఖచ్చితంగా మారుతుంది. అలాగే ఈ మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ ప్రాంతంలో పర్సనల్ లైఫ్లో ప్రశాంతంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఇక విశేషంగా చూసుకుంటే బుధగ్రహ సంచారం అనేటువంటిది కూడా కీలకం. బుధుడు సూర్యుడితో కలిసి అనుసంధానమే వెళ్తూ ఉన్నాడండి. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం